అనుగ్రహం వలన మనము ఈ జ్ఞాన యజ్ఞాన్ని మనం నిర్వహించుకుంటున్నాము. స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞంలో భాగంగా ఈ రోజున మనము 15వ అధ్యాయమైనటువంటి పురుషోత్తమ ప్రాప్తి యోగము ఇక్కడికి చేరుకున్నాం. మనం చెప్తాను. అదే ఆల్రెడీ యూట్యూబ్లో మనం అన్ని ప్రతి వెర్స్కి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అయినా ఇక్కడ కూడా ఒకసారి చెప్తాను. నేను ఉన్నాయి మన అడిగారు కనుక ఆఖరి శ్లోకానికి ఇప్పుడే వివరణ ఇస్తాను. యం బ్రహ్మ వరుణేంద్ర రుద్రమరుత స్తున్వంతి దివ్యైస్తవై. ఎవరినైతే బ్రహ్మ, ఇంద్రుడు, రుద్రుడు, వరుణుడు దివ్యైస్తవై దివ్యమైనటువంటి స్తోత్రాలతో గానం చేస్తుంటారో, యం బ్రహ్మ వరుణేంద్ర రుద్ర మరుత స్తున్వంతి దివ్యైస్తవై వేదైస్సాంగ పదక్రమోపనిషదై. వేదములలో వాని అంగములు వేదైస్సాంగ ఉపనిషత్తుల్లో ఏదైతే చెప్పబడిందో ఆ పరబ్రహ్మని నేను నమస్కరిస్తున్నాను. ఇది యాక్చువల్గా భాగవతంలో ఉన్న శ్లోకం అన్నమాట. ఇది భాగవతంలో ఉన్న శ్లోకం. దీంట్లో ధ్యాన శ్లోకాల్లో ఒకటి మనకి అమర్చారు చక్కగా. అంటే మనసు దాని మీద మనకి లగ్నం కావడం కోసం చక్కగా. అలాగే మూకం కరోతి వాచాలం, మూగవాడిని బాగా మాట్లాడే శక్తి ఇచ్చేటటువంటిది భగవంతుడే. పంగుం లంఘయతే గిరిం, పంగుం అంటే కుంటివాడు, లంఘయతే గిరిం పెద్ద పెద్ద పర్వతాలు అవలీలగా ఎక్కేస్తాట. ఎప్పుడు? మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. ఆయన కృప ఉన్నట్లయితే ఇది చేయగలరు. అలాంటి మాధవునికి నేను నమస్కరిస్తున్నాను. అక్కడ కృష్ణుడు అనలా, మాధవులు అన్నారు. మా అంటే లక్ష్మీదేవి, ధవుడు అంటే లక్ష్మీదేవి యొక్క భర్త అనమాట. మాధవుడు అని అంటే లక్ష్మీదేవి యొక్క భర్త. మాధవుడు అంటే అప్పుడు లక్ష్మి కూడా మనకి కలిసి వస్తుందన్నమాట. అమ్మవారిని కూడా మనం ప్రార్థించినట్టు. ఆ 2 శ్లోకాలు వివరణ ఇచ్చాను. ఇవాళ మనం పురుషోత్తమ ప్రాప్తి యోగములో మనం ప్రవేశిస్తున్నాము. గీతా దీంట్లో వీళ్ళు ఏమని చెప్పినారని అంటే పురుషోత్తమ యోగం అని ఉంది. వేరే పుస్తకాలు పురుషోత్తమ ప్రాప్తి యోగం అని ఉంది. ఏమి కన్ఫ్యూషన్ ఏం లేదు. పురుషోత్తముణ్ణి పొందేటటువంటి మార్గము ఈ యొక్క అధ్యాయంలో చెప్పబడిందంట. అంటే పురుషోత్తముడి యొక్క అంటే మనందరం పురుషులము, మనందరము జీవులము. జీవులకి ఎవరు లక్ష్యం ఎవరు అని అంటే పురుషోత్తముడు అనమాట. ఆ పురుషోత్తముని యొక్క స్వరూపము దీంట్లో చెప్పబడింది. అందుకే ఇది పురుషోత్తమ ప్రాప్తి యోగము. తర్వాత ఇంకేం చెప్తున్నారు? దాన్ని పొందేటటువంటి మార్గం ఏమిటి? ఊరికే డెస్టినేషన్ చూపించి వదిలేయడం కాదు కదా. ఆ డెస్టినేషన్ని ఎలా చేరుకోవాలి అనేటటువంటి మార్గాన్ని కూడా దీంట్లో చెప్పారనమాట. ఢిల్లీ వెళ్ళిపో అన్నాం అనుకో, ఢిల్లీ ఎలా వెళ్ళాలో కూడా చెప్పాలి కదా. ఢిల్లీ ఉంది అక్కడ, నేషనల్ క్యాపిటల్ అని. అలాగే పురుషోత్తముడు అనేది నీకు ఒక డెస్టినేషన్ అయితే, నీ లక్ష్యం అయితే, నువ్వు చేరవలసినటువంటి గమ్యం అయితే, ఆ గమ్యాన్ని చేరేటటువంటి గమనం ఏమిటి, మార్గం ఏమిటి మనకు చెప్తుంది. తద్వారా వచ్చేటటువంటి ప్రయోజనం కూడా చెప్తుంది. మన జీవితంలో ఈ ప్రయోజనం చాలా ముఖ్యమైనది. మన ప్రయోజనాలు ఏమిటి అని అంటే మనకి సంకల్పంలో చెప్తాము. ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అని చేస్తాం మనం. సత్యనారాయణ వ్రతం స్వామి చేయని, వెంకటేశ్వర స్వామి పూజ అని. అంటే నీకేం చెప్పినాడు? ధర్మము చేయి, అర్థము, కామము, కోరికలు తీర్చుకో. తర్వాత ఆఖరి స్టెప్ ఏంటంటే మోక్షము. మనం అందరం ఎక్కువగా కూడా డ్యూటీల్లోనే ఉండిపోతాం, లేదా డబ్బులు సంపాదించడంలో ఉంటాం, ఇంకా కొంతమంది కోరికలు తీర్చుకోవడంలో ఉంటారు. ఆఖరి స్టెప్ ఎక్కరు. ఎక్కని వాళ్ళకి ఏమవుతుందంటే మళ్ళీ ఈ యొక్క సంసార భ్రమణంలో వాళ్ళు రావాల్సి వస్తుంది. కనుక అన్నిటిలోకి ఉత్తమమైనటువంటి పురుషార్థం ఏంటంటే భగవంతుని గురించి తెలుసుకొని ఆ మార్గాన్ని చేరడం. శంకర భగవత్పాదుల వారు దీనికి భాష్యం రాశారు. ఆ భాష్యం రాసేటప్పుడు ఉత్తమమైనటువంటి ఆ పురుషార్థాన్ని పొందడానికి మానవులకి అభ్యుదయము, నిశ్రేయసము అని అంటే ఏంటి? ప్రోగ్రెస్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ. ఈ రెండింటిని ఉద్దేశించి నేను కామెంటరీ రాస్తున్నాను. ఎంత గొప్పగా అన్నారు చూడండి. శ్రేయస్సు కావాలి వాళ్ళకి,
పరమశాంతి కూడా కావాలి. ఆ రెండిటినీ ఆకాంక్షిస్తూ నేను ఈ భాష్యాన్ని రాయడానికి నేను శ్రీకారం చుట్టాను అని మొట్టమొదట ఆయన పీఠికలో వ్రాశారనమాట. అంటే ఎంత గొప్ప విలువ ఇచ్చారో దానికి. అసలు శంకర భగవత్పాదులు వారు అందుకే ఏమన్నారంటే గేయం గీతా నామ సహస్రం. నువ్వు ఎప్పుడు చదవవలసింది ఏంటంటే విష్ణు సహస్రమైన చదువు లేదా భగవద్గీత అయిన చదువు. గేయం అంటే పాడండి. పాడండి అంటే మనం ఎంఎస్ సుబ్బలక్ష్మిలాగా పాడక్కర్లా, వారిలాగా మనం చదువుకోవడం కనీసం కొంత యూ షుడ్ ఫైండ్ జాయ్ అవుట్ ఆఫ్ ఇట్ అనమాట. గేయం గీత నామ సహస్రం, భగవద్గీత విష్ణు సహస్రం. ధ్యేయం శ్రీపతి రూపమజస్రం. నీ ధ్యేయం అంటే ఏంటి? లక్ష్యం అనమాట. నీ లక్ష్యం ఏంటంటే శ్రీపతిని అంటే పురుషోత్తముణ్ణి. ధ్యేయం శ్రీపతి రూపమజస్రం. ఇంకేం చెప్పారంటే సంఘంలో నీ చేయవలసింది కూడా చెప్పారు. దేయం దీనజనాయచ విత్తం. నీ దగ్గర ఉంటే ఏదైనా ఇతరులకి దీనులకి ఏదో విధంగా విత్తం, నీ యొక్క విత్తం అంటే డబ్బులు అనమాట, ఏదో రకంగా సహాయం చేయన్నారు. ఇంకా ఆఖరిది ఏం చెప్పారంటే నేయం సజ్జన సంగే చిత్తం. నేయం అంటే ఫ్రెండ్లీనెస్. ఫ్రెండ్షిప్ ఎవరితో చేయాలంట? సజ్జనులతో చేయాలంట. లేకపోతే దుర్జనులతో చేస్తే వాడుకున్నటువంటి అన్నీ కూడా మనకు పట్టుకుంటాయన్నమాట. అంతే కదా. మీకు ఒక గ్యాంబ్లింగ్ ఆడేవాడి దగ్గరకో లేకపోతే దుర్వ్యసనాలు ఉన్నటువంటి వాడి దగ్గరికి వెళ్తే 1, 2, 3 రోజున ఆయనకి మనం కూడా ఆయన దాసోహం అంటాం, అటు వెళ్ళిపోతాం. అవన్నీ మనకు అంటుకుంటాయి. అదే సజ్జన సంగత్వం. ఇప్పుడు సజ్జనుల దగ్గరికి వచ్చేస్తే ఏమవుతుంది? మంచి మాటలు వింటే మనలో ఉండేటటువంటి కల్మషాలు నెమ్మదిగా గంగా ప్రవాహంలో ఎలాగే స్నానం చేస్తే పవిత్రత వస్తుందో అలాగ అవన్నీ పక్కకు పోయి నిర్మలత్వం మనకు సిద్ధిస్తుంది. అయితే నిర్మలత్వం అంటే నిశ్చలతత్వం. నిశ్చలతత్వమే జీవన్ముక్తి అని చెప్పేటటువంటిది. ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగము అన్నీ కూడా శ్రీకృష్ణ భగవానులు చెప్పిన శ్లోకాలే. దీంట్లో అర్జునుడి ప్రశ్న లేదు, శ్రీకృష్ణులే చెప్తున్నారు. అంటే అర్జునుడు ఏంటంటే ఇప్పుడు ఓన్లీ శ్రోతగా మిగిలిపోయాడు. నాట్ ఏ క్వశ్చనర్ బట్ ఏ లిజనర్ అనమాట. అంటే ఎవరైనా లెక్చర్ ఇస్తున్నప్పుడు ఊరికే క్వశ్చన్లు వేయడమే కాదు, ఆ ప్రవాహం వస్తున్నప్పుడు ఆ ధారణ స్వీకరిస్తూ ఉండాలి చక్కగా, అట్లా మధ్యలో ఇంటరప్ట్ చేయకుండా. అర్జునుడు చాలా పేషెంట్ లిజనర్ అయిపోయాడు, ఆర్డెంట్ లిజనర్ అయిపోయాడు. ఇంత గొప్ప జ్ఞానం వస్తోంది నాకు అని చెప్పి కామ్గా వింటున్నాడు అనమాట. మొట్టమొదట సాధకుడికి కావాల్సింది ఏమిటి అంటే లిజనింగ్ ఎబిలిటీ ఉండాలి. ఫస్ట్ వినాలి మనం. అందుకే ఏమన్నారు? శ్రవణం అన్నారు. ఏమన్నారండి? శ్రవణం. తర్వాత ఏం చేయాలి? ఈ చెవిలోంచి వినేసి ఈ చెవిలోంచి ఇక్కడే వదిలేసి దులుపుకొని వెళ్ళిపోకూడదు. ఇంటికి వెళ్ళిన మననం చేయాలి. మననం అంటే మనస్సులోకి దాన్ని మళ్ళీ తీసుకోవాలి. అరే ఇవాళ పురుషోత్తమ ప్రాప్తి యోగం చెప్పారే, ఎంతమంది మనం ఇదివరకు చెప్పినటువంటి గుణత్రయ విభాగ యోగం ఇంటికి వెళ్ళి మళ్ళీ చదివాము? క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. గుణాలు చెప్పారు, ఈ గుణాలని ఎలాగ మనం ఒక్కదాని నుంచి సంస్కరించుకోవాలి ఒకసారి చదువుకుంటే అది మననం చేయడం అనమాట. మననం అయిన తర్వాత ఏమవుతుందనంటే అప్పుడు నీకు కుదురు వస్తుంది మనస్సులో. ఓహో ఇన్ని విషయాలు చెప్పారు కనుక ఆ యొక్క పరమాత్మని, శ్రీకృష్ణ పరమాత్మని నేను నిరంతరము ధ్యానము చేయాలి. నిరంతరము అని అంటే ధ్యానము అన్ని పనులు వదిలేయడమేనే కాదు, ఏ పని చేస్తున్నా లోపల ఒక భావన, పరమాత్మకి అర్పణ భావంతో నేను చేస్తున్నాను అనేటటువంటిది మనకి రావాలి. ఎంత బాగా చెప్పారు చూడండి. శ్రవణం మననం నిధిధ్యాసితవ్యం. నిధి, పెన్నిధి లోపలే ఉంది, దాని మీద ధ్యానం పెట్టు, ధ్యాస పెట్టు. అది కూడా ఆ విషయాలను కూడా మనకి దీంట్లో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో మనకి చెప్తారనమాట. భగవంతుడి అస్తిత్వము ప్రభావాన్ని తెలుపుతున్నాయన్నమాట. భగవంతుడు ఎక్కడున్నాడు అని అంటే అంతా వ్యాపించి ఉన్నాడు అని అంటున్నాం. అంతా వ్యాపించి ఉన్నాడు, ఉండడమే అస్తిత్వం అనమాట. ఉన్నాడు అనడమే. అందుకే అస్తిత్వం, భగవంతుడు ఉన్నాడు అని నమ్మేవాడిని ఏమన్నారు? ఆస్తికుడు అన్నారు. చూసారా? లేడు నా అస్థి, లేననేవాడు లేడనమాట. లేడనేవాడికి లేడు, ఉన్నవాడికి ఉన్నాడు అనడానికి మనకి భక్తుల యొక్క, మనకి భక్త మహాశయుల యొక్క కథలే. ఇప్పుడు ప్రహ్లాదుడు కానీ, అలాగే మనకి పాండురంగ భక్త విజయంలో అనేక మంది ఉన్నారు. పుండరీకుడు ఉన్నాడు, నామదేవ్ ఉన్నాడు, తుకారాం ఉన్నాడు, మనకి శివభక్తుడు కన్నప్ప ఉన్నాడు. అందరూ ఉన్నారు అని చెప్తున్నారనమాట. కానీ మనిషి ఏం చేస్తుంటాడంటే మనసు ప్రతిదాన్ని తర్కిస్తుంది. ఉంటే మరి నాకు కనపడలేదు అంటే నువ్వు చేయవలసినటువంటి శ్రవణం చేసావా?
మననం చేసావా, నిధిధ్యాసితవ్యం చేసావా, చేస్తే అది మనకి దొరుకుతుందన్నమాట. అందుకే గాంధీ మహాత్ముడు లేటెస్ట్ అంటే 20th సెంచరీలో 21st సెంచరీలో ఇంకో ఉదాహరణ ఇస్తాను. ఆయన చాలా గొప్పగా చెప్పారు భగవద్గీతను గురించి. ఆయన ఏం చెప్పినారనంటే, నన్ను సంశయాలు ఆవరించినప్పుడు, నేను ఏమి చేయాలి అనేటటువంటి సమస్యలకి నన్ను ఎదుర్కొన్నప్పుడు, ఏమి చేయాలి అనేటటువంటి సందిగ్ధ స్థితిలో ఉన్నప్పుడు నాకు భగవద్గీత కర్రదీపికలాగా ఒక దీపం వెలిగిస్తే ఆ వెలుగులో మనం అన్నీ కనబడినట్టుగా నాకు సొల్యూషన్స్ ఆటోమేటిక్గా కనపడాయి. భగవద్గీతలో ప్రతి శ్లోకము నాకు ఏదో ఒక ఊరటను కలిగిస్తూనే ఉంది. నేను అన్ని ఒడిదుడుకుల్ని అధిగమించడానికి ముఖ్య కారణం ఏంటంటే భగవద్గీతయే నాకు కారణం అన్నది. అది ఇంగ్లీష్లో మీరు చెప్పినట్టయితే అది చాలా మీకు బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదువుతున్నాం కదా. వెన్ డౌట్స్ హాంట్ మీ, వెన్ డిసప్పాయింట్స్ స్టేర్ మీ ఇన్ ద ఫేస్, and when I see not one ray of light in the horizon, I turn to Bhagavad Gita and find a verse to comfort me, and immediately I begin to smile in the midst of overwhelming sorrow. Overwhelming sorrow అంటే పూర్తిగా పీక లోతు ఉండేటటువంటి కష్టాల నుంచి నేను నవ్వగలుగుతున్నాను అన్నాడు. ఎంత బాగున్నాడండి, ఎవరు రాయగలరండి అది? ఓవర్వెల్మింగ్ సారో. నాకు ఆటోమేటిక్గా చిరు దరహాసం వస్తుంది. నాకు మై లైఫ్ హ్యాస్ బీన్ ఫుల్ ఆఫ్ ఎక్స్టర్నల్ ట్రాజడీస్. బయట నుంచి నాకు అన్ని విషమం గొడ్డు పరిస్థితులే నాకు ఎదురైనాయి. అండ్ ఇఫ్ దే హ్యాడ్ నాట్ లెఫ్ట్ ఎనీ విజిబుల్ అండ్ ఇండెలిబుల్ ఎఫెక్ట్ ఆన్ మీ, ఐ ఓ ఇట్ టు ది టీచింగ్స్ ఆఫ్ భగవద్గీత. అని నన్ను ఏమీ అవి కదల్చలేకపోయినాయి ఆ కష్టాలు. ఎందుకంటే భగవద్గీత నాకు ఎంతో ఊరటని, బాసటని, శక్తిని, పట్టుదలని ద్విగుణీకృతం చేశాయి అని చెప్తున్నారు. మరి అలాంటి భగవద్గీతను మనం జీవితంలో ఒకసారైనా దాన్ని చదివి దాంట్లో ఉండేటటువంటి అర్థాన్ని మనం తెలుసుకొని జీవితంలో కనుక మనం ఉపయోగించినట్టయితే ఎంతో సార్థకత వస్తుంది. ఇప్పుడు 21st సెంచరీలో ఇప్పుడు బతికున్న ఆయన ఉన్నాడు, 93 years. ఆయన పేరు ఏంటంటే ఈ శ్రీధరన్. దాన్ని మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. ఢిల్లీ మెట్రో 17 ఏళ్ళు మేనేజింగ్ డైరెక్టర్ చేశారు ఆయన. ఆయన గొప్ప గొప్ప ప్రాజెక్ట్స్ చేశారు ఆయన. ఢిల్లీ మెట్రోని టైం షెడ్యూల్ కన్నా ముందే దాన్ని కంప్లీట్ చేసి ఇచ్చారు ఆయన. ఆయనకి ఇప్పుడు 93 years. ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగారు, మీకు ఏమిటి స్ఫూర్తిదాయకం ఈ మెట్రో, ఈ కరప్షను, వీటన్నిటి మధ్యలో మెట్రోని ఎలా క్రియేట్ చేసుకున్నారు ఢిల్లీలో అని అంటే ఆయన ఒకటే చెప్పాడు, నేను రోజు భగవద్గీత చదువుకొని మా మా వాళ్ళని అందరినీ ఎన్నింటికి రమ్మంటానో వాళ్ళకు ముందు ఒక పావు గంట ముందే నేను వెళ్ళి అక్కడ ఉన్నాను. భగవద్గీత నా యొక్క టైం మేనేజ్మెంటే నన్ను కాపాడిని అని చెప్పాడు అనమాట. ఇప్పుడు ఆయన చేస్తున్న పని ఏంటి తెలుసా? 93 yearsలో రోజు భాగవతం చెప్తున్నాడు. ఆయన కేరళలో ఉన్నాడు, పలక్కాడ్. కేరళలో రోజు ఆయన చేసే పని ఏంటంటే 93 years చక్కగా బొట్టు పెట్టుకొని భాగవతం పట్టుకొని భాగవతంలో కృష్ణుడి కథ రోజు చెప్పుకుంటున్నాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. దేశానికి చేయవలసినటువంటి చేశాను, నాకు కావాల్సింది నేను చేసుకుంటున్నాను, ఇదే కదా జీవన పరమార్థం అంటున్నాడు. ఎంత బాగా చెప్తున్నారండి. మరి ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నా కూడా మన చుట్టూ ఏంటంటే మాయ మనల్ని ఆవరిస్తుందన్నమాట. మాయ ఏం చేస్తుందంటే లేనిది ఉన్నట్టుగా చూపిస్తుంది, తర్వాత విక్షేప శక్తి ఉంటుందన్నమాట. కానిదేమో నిజమని చెప్తుంది, ఉన్నదేమో అబద్ధం అని చెప్తుంది. పరమాత్మ ఉన్నాడు అనేటటువంటిది, ఆ పురుషోత్తముడిని పొందేటటువంటి మార్గం ఈ మనకి 20 శ్లోకాల్లో వస్తుంది. శ్రీ భగవాను వాచతో స్టార్ట్ అవుతుంది. శ్రీమద్భగవద్గీత అథ 15ోऽధ్యాయः. శ్రీభగవానువాచ ఊర్ధ్వమూలమధఃశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ అథశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శేఖా గుణప్రవృద్ధా విషయప్రవాలాః అథశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే.
రెండు శ్లోకాల చొప్పున మనం తీసుకుందాం. ఊర్ధ్వమూలం అధశాఖం. ఇప్పుడు ఆయన మొదలు పెట్టడమే ఒక వింత అయినటువంటి సమాచారంతో మొదలు పెడుతున్నారన్నమాట. ఊర్ధ్వమూలం అంటే, మూలం అంటే వేళ్ళు, కాండం పైన ఉంటుంది మధ్య భాగం. అలాగే తర్వాత పై భాగం ఏంటి? కొమ్మలు, ఆకులు, పువ్వులు, పండ్లు అవి ఉంటాయి. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నారంటే ఒక ఇన్వర్టెడ్ ట్రీని ప్రజెంట్ చేస్తున్నారు. ఒక తలకిందులుగా ఉన్నటువంటి చెట్టుని చెప్తున్నా. ఊర్ధ్వమూలం, దీనికి పైన ఉన్నాయంట వేళ్ళు. అధశాఖం, కింద కొమ్మలు ఉన్నాయంట. అంటే మన జీవితాలు అంతే, ఎలా ఉన్నా మనం తలకిందులుగా జీవిస్తున్నాం. ఇది ఇక్కడ మాట చెప్పడం ఏంటంటే ఊర్ధ్వమూలం అంటే నీ యొక్క మూలం అంతా కూడా ఊర్ధ్వం పరమాత్మలో ఉందని చెప్తున్నాను అనమాట. యువర్ రూట్స్ ఆర్ దేర్, నాట్ హియర్. పరమాత్మ ఇప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉంటాడు కదా, ఊర్ధ్వం ఆయన. ఊర్ధ్వమూలం అధశాఖం. ఇది సంసారం అనేటటువంటి వృక్షాన్ని వర్ణిస్తున్నాడు అనమాట. ఈ సంసారము కానీ ఈ జగత్తు కానీ మూలాధారం ఎవడు, మూల కారణం ఎవరు? పరమాత్మ. అక్కడి నుంచి వచ్చి ఏమైంది అంటే అధశాఖం, కిందకి ఇలాగొచ్చి ఈ శాఖలు ఏమిటి అంటే ఆ జీవుడి యొక్క గుణాలు. ఆ గుణాల వలన ఏమవుతున్నాయి? ఆ గుణాలు చేసేటటువంటి విషయాలు, ఆ విషయ ఆసక్తులు, ఇవనేటటువంటి చిగురులతోటి ఈ సంసార వృక్షాన్ని బాగా మనిషి దానికి ఆలంబనగా చేసుకొని మాయలో జీవిస్తున్నాడు, ఊర్ధ్వాన్ని మర్చిపోతున్నాడు అని చెప్తున్నారు అన్నమాట ఈ రెండు శ్లోకాల్లో కూడా. అతశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖ. అంటే కిందకి ఆ యొక్క శాఖలన్నీ వ్యాపించి ఉన్నాయి. గుణప్రవృద్ధా, గుణాల వలన ఏమవుతున్నాయి? విషయాలు అనేటటువంటి శబ్దం ఉంది చెవికి, స్పర్శ ఉంది దీనికి, రసం ఉంది, ఈ ఇంద్రియాలన్నీ ఏం చేస్తున్నాయంటే ఈ విషయాల వెంబట వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు? అతశ్చమూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. మనుష్యలోకాన్ని, మనుష్యుల్ని అందరినీ కూడా ఈ లోకంలో కర్మబద్ధుణ్ణి చేసేస్తున్నాయి అంటున్నారు అనమాట. చూసారా? అంటే ఏంటి? మనం ఊర్ధ్వం యొక్క సంగతి అంటే మన మూల పురుషుణ్ణి, మన మూలం, మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేటటువంటి దాన్ని మర్చిపోయి ఈ యొక్క ప్రాపంచిక విషయాల్లో మనం నిమగ్నం అయిపోతున్నాము అని చెప్తున్నారు. అంటే పురుషోత్తముడు ఎవరో తెలుసుకోకుండా మనిషి అరణ్యములో చీకటిలో సంచరించినట్టుగా జీవితంలో సంచరిస్తున్నాడు అంటున్నారు అన్నమాట. అరణ్యమే అసలు అది. అరణ్యంలో అసలు సరైన ట్రాక్ ఉండదు, ట్రాక్లెస్ డెన్స్ ఫారెస్ట్ అది. దాంట్లో మళ్ళీ చీకటి పడింది, ఇక గమ్యం ఎలా చేరేది? అలా మనిషి ఏం చేస్తున్నాడంటే ఈ విషయాలు అనేటటువంటి వలయంలో పడి ఏమి చేయలేకపోతున్నాడు. దాని నుంచి ఎలాగ బయటకు వచ్చి పురుషోత్తముణ్ణి మనం ప్రాప్తి చెందాలి అనేటటువంటిది మనకు వరుసగా వస్తున్నారన్నమాట. 3వ శ్లోకం. న రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో నచాదిర్న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణి. ఏం చెప్తున్నారనంటే అజ్ఞానం వలన ఈ కారణం, మూల కారణాన్ని మర్చిపోతున్నాడు. అజ్ఞానం ఎలాగ వస్తుంది అని అంటే ఈ సంసారము ఏం చేస్తుంది? అనేక ఆశలని క్రియేట్ చేసి మనిషిని డ్రిఫ్టింగ్ అవే, నువ్వు ఏదైతే మూలం ఏదైతే ఉందో దాని నుంచి ఏమవుతున్నాడంటే వాడు తోయబడుతున్నాడు, వాటిలోకి వెళ్ళిపోయి ఏమవుతున్నాడు? ఆది పురుషుడైనటువంటి పరమాత్మని మర్చిపోతున్నాడు. పరమాత్మని మర్చిపోయి నేను వచ్చింది ఏమిటనంటే ఇతర జంతు సంబంధమైనటువంటి జీవితాన్నే గడుపుతున్నాడు. అంటే ఏమిటి? నిద్ర, భయ, మైథునములు. ఆహారము, నిద్ర, భయ, మైథునము, ఇవి కామన్ ఎవరికైనా.
పొద్దున్న లేవగానే పిట్ట కానీ ఏదైనా జంతువు కానీ ఆహారం ఎత్తుకుంటుంది, దాన్ని పండుకోవడం, భయం ఎక్కువ, మైథునం, మళ్ళీ ప్రోక్రియేషన్, ఇవి చేస్తూ ఉంటాయి. కానీ మనిషి కూడా జంతువుల్లాగానే అయిపోయినాడు. ఎందుకనంటే ఈ మూలం లేదు ఇతనికి. మనిషికి ఒక ఫ్యాకల్టీ ఆఫ్ మైండ్ ఉంది, ఒక ఆలోచన శక్తి ఉంది, విచక్షణ శక్తి ఉంది, ఆలోచన మిగతా ఇమాజినేషన్ ఉంది మనిషికి. ఒక అతను అంటాడు ఏమనంటే, టైగర్ అండ్ లయన్ ల్యాక్ ఇమాజినేషన్, if they were to possess imagination, I would not have given this lecture అన్నాడు. మనం తినేసేవి అవి కూడా ఇమాజిన్ చేసేవి. మనం ఏనుగుని ఎలాగా బంధించాలి చూస్తున్నాం, సింహాన్ని ఎలాగ బోన్లో పెట్టాలి చూస్తున్నాం. కానీ వాటికి కనుక ఇమాజినేషన్ ఇలాగ ఆలోచన శక్తి ఉంటే మనిషిని లేకుండానే చేసేసేవి అది. ఆ విధంగా మైండ్, ఒక ఫ్యాకల్టీ ఆఫ్ మైండ్, చాలా గొప్ప ఎబిలిటీ మనకుంది. ఆ ఎబిలిటీ దేనికేనంటే మనం నేర్చుకొని సంస్కరింపబడడానికి. దాన్ని వాడడం పోవడం వలన ఏమవుతుంది, మూలాన్ని మర్చిపోయి అజ్ఞానంలో పరిభ్రమిస్తున్నాడు అని. ఇది తెలియబడడం లేదు అంటున్నారు. నరూపమస్యేహ తతోపలభ్యతే నాంతో నచాదిర్నచ సంప్రతిష్ఠ. దీని స్వరూపము తెలియబడుటలేదు. కారణం ఏంటంటే అజ్ఞానము. అంటే నువ్వు ఏం చేయాలి, ఏ స్థానానికి వెళ్తే మళ్ళీ తిరిగి రామో, ఎవరి నుండి ఈ సంసార వృక్షం వ్యాపించిందో ఆ పరమాత్మనే ప్రపద్యే, శరణు పొందు అంటున్నాడు. మనం అందుకే ఏమంటాం, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం ప్రపద్యే. ప్రపత్ అనే మాట గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు. ప్రపత్ అంటే శరణ్ అన్నమాట, సరెండర్. దానికి ఇంగ్లీష్లో సరెండర్. మనం ఏ పని చేస్తున్నా ఆయనకి మనం శరణు దొచ్చాలి అనేటటువంటిది. కానీ ఇది ఎలాగ ఉంటుంది అని అంటే, అన్నీ వింటాము, అన్నీ ఉంటాం, కానీ మాయలో ఎలా పడిపోతాము అని అంటే, శ్రీరామకృష్ణ పరమహంస కథ ఒకటి మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఆయన ఏం చెప్పినారని అంటే, ఇలాగే శిష్యులు కూర్చున్నప్పుడు ఆయన వేదాంత విషయాలన్నీ కూడా, ఈ స్తోత్ర ఇవన్నీ చదివితే వరకు అర్థం కాదు కదా, అందుకని చాలా చక్కగా చమత్కారంగా చెప్పేవారు అనమాట. ఆయన ఏం చెప్పారని అంటే, గంగ పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తోంది, వానాకాలం. ఇద్దరు సన్యాసులు కూర్చొని ఉన్నారు ఒడ్డు మీద. ఒక సన్యాసి ఇంకో సన్యాసితో అంటున్నాడంట, చూడు చూడు నల్ల కంబళి వెళ్ళిపోతుంది, దాన్ని పట్టుకుంటే మనం దాన్ని తెచ్చి ఎండబెట్టుకుంటే రేపు శీతాకాలం కప్పుకోవచ్చు, మనం హిమాలయ పర్వతాలు పోయినప్పుడు పనికొస్తుందని. మరి నువ్వెళ్ళు తీసుకురావచ్చు కదా అని అడిగాడు ఇతను. అంటే నాకు ఈత రాదు, నీకు వచ్చు కనుక నువ్వెళ్ళు అన్నాడు. మాయ ఎలా ఉంటుందో చూడండి. సరే ఈయన దిగాడు, ఈత వచ్చు అన్నాడు కదా, సరే తెచ్చుకుందాంలే కంబళి. ఈదాడి పట్టుకున్నాడు. పట్టుకుంటే ఇతలు రావట్లేదు ఎంతసేపటికి. కంబల్ చూడో ఆవో, కంబలు వదిలేసరా అంటే, కాళా కంబల్ నహి చూడరా, ఈ నల్ల కంబళి నన్ను వదలట్లేదు, ఇప్పుడు నన్ను పట్టుకుంది. అదేంటంటే ఈ వరదలకి ఎలుగుబంటి ఒకటి ప్రవాహంలో కొట్టుకొస్తుంది, ఆ ఎలుగుబంటిని పట్టుకున్నాడు అండి కాళా కంబళ్ళని. ఎలుగుబంటి వీడు దొరికాడు కదా అని వాడిని పట్టుకుంది. మన సంసారంలో విషయాలు కూడా చాలా మటుకు ఇట్లాగే ఉంటాయి అని అంటే వాళ్ళందరూ నవ్వి, అంటే మాయలో ఎలా పడిపోతా ఉంది. కాళా కంబల్ నహి చూడరహా అన్నమాట. అలాగే కాళా కంబల్ రూపంలో మనల్ని బౌళ్ళు పట్టుకుంటాయి వస్తువులు ఇవన్నీ కూడాను. దాన్ని హౌ టు రిడెంప్షన్, వాటి నుంచి ఎలా బయటపడాలి అని అంటే ఏం చేయాలంటే, ఏం చెప్పారు, ఆయనకి శరణాగతి మనం చేస్తూ రోజు స్టార్ట్ ద డే విత్ ఎ ప్రేయర్. నేను ఇలాంటి కాళా కంబల్ బారిన పడకుండా నన్ను కాపాడు తండ్రి, నా మనసు ఎప్పుడు కూడా నీ పాదపద్మముల మీద ఉండవలనే, అదే నిధిధ్యాసితవ్యం అనేటటువంటి మాట. ఇప్పుడు 5-6 శ్లోకాలు. దీనికి ఏ విధంగా మరి దీన్ని చేసుకోవాలి అని అంటే, దానికి కావాల్సినటువంటి క్వాలిటీస్ని ఇస్తున్నాను. ప్రతి చోట కూడా ఎంఫసిస్ ఈజ్ ఆన్ రిఫైన్మెంట్, హౌ టు రిఫైన్ యువర్ సెల్ఫ్. భగవద్గీత ఏన్ని తిరగేసినా ఏమవుతుందంటే, నిన్ను నీవు సంస్కరించుకో అని చెప్తున్నారు. నిర్మాణ మోహాజిత సంగదోష అధ్యాత్మ నిత్యా వినివృత్త కామా ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖ సంగైః
గచ్చంత్యమూఢా పదమవ్యయం తత్. ఎవరు పొందగలరు మరి పరమాత్మ పదాన్ని? ఎవరు పొందగలరు చెప్తున్నారు ఇప్పుడు. ఎవరు? నిర్మాణమోహ. నిర్మాణమోహ. నిర్మాణము అంటే మానము అంటే ఏంటి? అహంకారము లేనటువంటి వాడు, మోహము లేనటువంటి వాడు. జితసంగ దోష. తర్వాత అధ్యాత్మ నిత్యా వినివ. ఆత్మస్థితి యందు ఎప్పుడు ఉండేటటువంటి వాడు. ఆత్మస్థితిలో మనం ఎప్పుడైనా ఉంటున్నాం అదేంటో తెలియదు మనకు. ఆత్మస్థితిలో ఏంటిది? ఇదేనే. ఉంటే సోఫా మీద ఉంటాం, డ్రాయింగ్లో ఉంటాం, లేదా కిచెన్లో ఉంటాం, లేదా బెడ్రూమ్లో ఉంటాం. ఆత్మస్థితి అని అంటే నువ్వు కూర్చొని నీ ఇష్టదైవాన్ని సైలెంట్గా నీ హృదయంలోనే ఉన్నాడు, హృదయ కుహరమునందే భగవంతుడు హృదయ పద్మమునందు ఉన్నాడు అని నువ్వు వెంకటేశ్వర స్వామినో కృష్ణ పరమాత్మనో నీ ఇష్టదైవాన్ని నువ్వు ధ్యానించుకుంటూ అలా కూర్చున్నావు అనుకో మౌనంగా, అది ఆత్మస్థితి. అన్నీ చేస్తాం మనం. భజన టాపు లేచిపోయేలాగా భజన, అక్కడ ఇక్కడ వెళ్ళి ప్రసాదాలు, వెరైటీస్ ఆఫ్ ప్రసాదాన్ని. ఆత్మస్థితి మాత్రం మనం ఎప్పుడూ దాంట్లో పెట్టాం. భగవద్గీత ఏం చెప్తుంటే ఫస్ట్ యూ కల్టివేట్ దిస్ ఆల్సో. బయటవి కూడా చేసుకోండి, కాను ప్రదర్శనలు చేయండి, భజన చేయండి, అన్నీ చేయండి, ఏది తప్పు కాదు. కానీ నువ్వెప్పుడు అక్కడే ఉంటే ఎట్లా? నువ్వెప్పుడు కాగుణింతమే రాస్తూ కూర్చుంటే కాకు దీర్ఘం ఇస్తే కా గుడిస్తే కీ. నువ్వు 10 ఏళ్ళైనా అదేనా? ఇంకా కాగి పలక రాయడమేనా? నువ్వు మళ్ళీ దాన్ని పద్యం చదవాలి. నువ్వే ఒక పద్యం రాసేటటువంటి స్టేజ్కి నువ్వు వెళ్ళగలగాలి. అంటే నువ్వెప్పుడు దాంట్లోనే కాకుండా నిన్ను నీవు ఏ విధంగా చేస్తున్నావు. అది ఏమంటున్నారు? అధ్యాత్మ నిత్యా. అధ్యాత్మస్థితి అంటే అదే ఆత్మస్థితి. చాలామంది చాలా తిరిగేస్తారు, అన్నీ తిరిగేస్తారు, అన్నీ చేసేస్తారు. తిరిగినప్పుడు కూడా ఆ ప్రదేశాల్లో మనం ఆత్మస్థితిలో కూర్చుంటున్నాము. ఇప్పుడు కాశీ వెళ్ళాం, తప్పేం లేదు, పవిత్ర క్షేత్రం అది, ప్రపంచంలో అతి పవిత్రమైన క్షేత్రం. అక్కడ ఏంటంటే అది చూసామా ఇది చూసాం, కానీ కాశీ సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాప బృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. నీ హృదయసీమలో చూడు శివుణ్ణి. శివుడు అది చూస్తుంటాడు. ఎంతసేపు గంగలో మునిగి అవన్నీ అయిపోయినాయి, ఇంటికి మళ్ళీ ఏంటి నెక్స్ట్? ఏం ప్లేస్ చూడాలి? ప్లేసెస్ చూడండి, కానీ ఆత్మస్థితికి నువ్వు వస్తేనే నీకు అది పురుషోత్తముని పట్టుకోగలవు. వింటున్నారు, బాగానే ఉంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దీని మీద కొద్దిగా మనం అందరం కూడా దానిలో శ్రద్ధ పెట్టాలి. మీకు చెప్పడమే కాదు, నేను కూడా చేయాలి. తెల్లారు ఎప్పుడైనా కాసేపు కూర్చొని, అంటే దానికి ఏం చేయాలి? రెగ్యులారిటీ ఉండాలా, టైమ్లీ ఉండాలా, ప్లేస్ కూడా డిటర్మిన్ చేసుకోవాలి. మీ ఇంట్లో ఒక పర్టికులర్ ప్లేస్ పెట్టుకొని ఆ ప్లేస్లో మీరు కూర్చోవాలి రోజు. అంటే ఆ ప్లేస్కి వెళ్ళేటప్పటికి నీకు ఆ యొక్క పాజిటివ్ కరెంట్ అలా వచ్చేస్తుంది కూర్చోబెట్టుకుని. రెగ్యులారిటీ ఉండాలి. ఎర్లీ మార్నింగ్ లేస్తావో నీ ఇష్టం, నీ కార్యక్రమం. తర్వాత బ్యాడ్ కంపెనీ ఎప్పుడు కూడా మనం దగ్గరికి రానియకూడదు. బ్యాడ్ కంపెనీ ఏదో రూపంలో వచ్చేస్తాడు, మిత్రుడి రూపంలో వస్తాడు, లేకపోతే ఇంకొక ఎంప్లాయీ రూపంలో ఎవరో ఒకళ్ళు వస్తారు. కానీ వాళ్ళు ఏం మనల్ని హామ్ చేయలేదు. వాళ్ళ ఉండేటటువంటి భావాలను వాళ్ళు వెలిపించినప్పుడు మనం ఏంటి ఆత్మస్థితి నుంచి మనం తొందరగా తొందరగా ఆత్మస్థితిలోకి వెళ్ళలేము. ఎందుకంటే అవన్నీ మన లింగరింగ్ థాట్స్ ఉంటాయి. మీరు ఒక అబ్సీన్ థింగ్ చూసారనుకోండి, ఆ లింగరింగ్ థాట్ మీకు ఉంటుంది అంతే. లింగరింగ్ ఎందుకురా ఇది, అందుకే ఏం చెప్పేవారు ఇదివరకు మనకు అలాంటివి చూడకూడదు అనేటటువంటి. ఇప్పుడు అదే అయిపోతుంది కదా ప్రపంచం. కాబట్టి ఆత్మస్థితికి మనం రావాలి అని అంటే ద్వంద్వైర్విముక్తా, ద్వంద్వాల నుంచి మీ విముక్తుడు కావాలి. కాసేపు సుఖం ఉంటుంది, కాసేపు దుఃఖం ఉంటుంది, రెండింటికి బ్యాలెన్స్డ్గా ఉండాలి. గచ్చంతి అమూఢా అన్నాడు. గచ్చంతి అమూఢా అని విడదీసుకోవాలి. గచ్చంతి అంటే పొందుతాడు, అమూఢా అంటే జ్ఞాని అనమాట, మూఢుడు కానివాడు. ఏంటి? పదం అవ్యయం తత్, ఆ పదమాన్ని పొందుతాడు. దీనికే శ్రీరామకృష్ణ పరమహంస గారి కథ ఉంది. ఏమిటి అని అంటే, పూలమ్ముకునేటటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక పెద్ద వనంలో పూలు
రేపు కలకత్తా పట్టణంలో పూలు అమ్ముకోవడానికి సంపెంగలు, జాజులు అన్నీ అక్కడ వెళ్ళి అమ్ముకుంటుంటాడు. భారీ వర్షం పడుతోంది. పడేటప్పటికి 2 ఆడవాళ్ళు వచ్చారు. ఆ 2 ఆడవాళ్ళు ఏంటంటే చేపలు అమ్ముకునేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే అటు ఇటు మరి వాన ఇంత బాగా ఉంది, ఎక్కడ మనం పోవాలి అని చెప్పానంటే ఆయన ఏం చేశాడంటే ఆ 2 దంపతులు ఏం చేశారంటే మీరు ఈ వాన పోయేదాకా మా ఇంట్లో ఉండండి, వాన పోయిన తర్వాత మీరు వెళ్ళిపోదురు కానీ అని అంటే అమ్మ బతికేమరా బాబు అని చెప్పి వాళ్ళు మేము యువతల పంచలో ఉంటాము, మీరిద్దరూ దాంట్లో ఆ రూమ్లో పండుకోండి అని అన్నాడు. ఏదో గుడిసా. వీళ్ళు పండుకొని కాసేపు అయిన తర్వాత నిద్ర పట్టట్లేదు, మేము భరించలేకపోతున్నాను. ఏంటంటే దాంట్లో మల్లెపూలు, సంపెంగలు అవి ఉన్నాయి. ఆ వాసన వాళ్ళు భరించలేకపోతున్నారంట. అంత సుగంధాన్ని వాళ్ళు భరించలేకపోతున్నారంట. అప్పుడు రామంగారు లాంటి వాడు కనుక ఆయన ఏం చేసినాడంటే అయితే మీ తట్టల మీద నీళ్లు చల్లుకొని మీ తల కింద పెట్టుకొని అప్పుడు పండుకోండి, నిద్రపడుతుందండి. అంటే వాసనలు అంటే మనం ఇదివరకు చేసినటువంటి పనుల యొక్క ఇంప్రెషన్సే వాసనలు. వాసనలు అంటే నాట్ ఓన్లీ స్మెల్, ది ఫైన్ ఇంప్రెషన్స్ విచ్ ఆర్ ఇంప్రిగ్నేటెడ్ ఆన్ యువర్ మైండ్ త్రూ యువర్ యాక్షన్స్, దట్ ఈస్ కాల్డ్ వాసనములు. అదే వాటినే సంస్కారములు అంటారనమాట. ఆ సంస్కారాలు ఏంటంటే అవే కావాలి, అవే కావాలి, అవే కావాలని కోరుకుంటూ ఉంటుంది. కాబట్టి ఏం చేస్తున్నారు, అలాగ చేపలు అమ్ముకునే బెస్త స్త్రీలు లాగా ఉండకుండా ఈ యొక్క మార్గంలోకి నెమ్మదిగా మనం రావాలి. అంటే వాళ్ళని తప్పు పెట్టడం కాదు, ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నారు మన యొక్క సద్వాసనలు. అందుకే ఏం చేస్తాం, త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. సుగంధిం అంటే సద్వాసన అనమాట, మంచి యొక్క సంస్కారాలను ఇవ్వాలి అని చెప్పి పదం అవ్యయం తత్ 6వ శ్లోకం. ఆయన యొక్క పరిస్థితి, ఆయన యొక్క ఉండేటటువంటి ఆయన యొక్క సుప్రీం హుడ్, ఆ యొక్క పురుషోత్తమ తత్వాన్ని ఈ శ్లోకంలో ఆయన వెల్లడించుకుంటున్నారు. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. తత్ అంటే అది, ధామము అంటే నివాసము, తత్ ధామ పరమం మమ, అది నా నివాసము, నా పరమమైనటువంటి నివాసం అది. ఆ నివాసంలో నా తద్భాస, సూర్యుడు అక్కడ ప్రకాశించుడు, నా శశాంకో చంద్రుడు కూడా ప్రకాశించుడు అక్కడ, నా పావక అగ్ని కూడా ప్రకాశించదు. అంటే వాటన్నిటికీ నేనే ప్రకాశమై ఉన్నాను. నా ప్రకాశం ముందు అవేం నేను నా యొక్క కరుణ వల్లనే అవి ప్రకాశిస్తున్నాయి, కానీ నా ధామంలో అవి ఏమి చేయలేవు అని చెప్తున్నాను. అంటే పరమ ఉత్తమమైనటువంటి స్థితి అది. యద్గత్వా, అది కనుక ఎవరైనా పొందినట్టయితే నా నివర్తంతే, మళ్ళీ తిరిగి రారు అని చెప్తున్నారు. ఇదే మనకి ఏం చెప్తున్నారంటే మోక్షము అనేటటువంటి మాటని చెప్తున్నారు అన్నమాట. నా తద్భాసయతే సూర్యో నా శశాంకో నా పావక యద్గత్వా నా నివర్తంతే తద్ధామ పరమం మమ అని చెప్తూ నా యొక్క అంశ వలనే ఇవన్నీ పనిచేస్తున్నాయి. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః మనఃషష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. మమైవాంసో, నా యొక్క అంశే ప్రతి జీవుల్లోనూ ఉంది. ఇది ఏమిటిది, ప్రకృతి యందున్న ఈ ఏమైంది అంటే నా యొక్క అంశ, ఏ ఫ్రాగ్మెంట్ ఆఫ్ మైండ్, నాలో ఒక అంశ సరౌండెడ్ బై ప్రకృతి జీవుడయ్యాడనమాట. అంటే ఉపాధి, ఒక ఎన్వలప్ ఒకటి క్రియేట్ చేసుకున్నాడు, అది ప్రకృతి. ప్రకృతి అనేటప్పటికి ఏమైంది, గుణాలు వచ్చేసినాయి. గుణాలు వచ్చేసేటప్పటికి కర్మలు వచ్చేసినాయి. కర్మలు వచ్చేసేటప్పటికి ఏమైంది, పెద్ద మోహబంధంలో పడుతున్నాడు. కాబట్టి నువ్వు ఈ సీక్రెట్ తెలుసుకున్నటువంటి వాడు ఏం చేస్తాడంటే ప్రకృతి యొక్క మోహంలో పడకుండా అతను నా యొక్క పురుషోత్తమ పదాన్ని అతను పొందవచ్చు. ప్రకృతి స్థాని కర్షతి. కర్షతి అంటే ఆకర్షించడం. కృష్ణుడు అనే మాటకు అర్థం ఏంటంటే తెలుసా, కర్షయతీతి కృష్ణ, ఆకర్షించేవాడు కృష్ణుడట. కృష్ణుడు అందరినీ ఆకర్షించాడు, అందరినీ. గోపబాలకుని ఆదరించాడు, గోపికల్ని ఆదరించాడు, అందరూ రుక్మిణిని ఆదరించాడు, పాండవులు, ఆయన భక్తులు, విదురుడు, కుచేలుడు, ఎవ్రీబడి, ఆవులు
అన్నీ ప్రకృతి అంతా కూడా అంటే ఆకర్షణీయమైనది. ఇక్కడ మనిషి ఏం చేస్తున్నాడంటే ప్రకృతి స్థాని కర్షతి, ప్రకృతి ఆకర్షిస్తోందనమాట. ప్రకృతి చేత నువ్వు ఆకర్షించబడకుండా ఉండాలంటే ప్రకృతిని క్రియేట్ చేసిన కృష్ణుడిని పట్టుకో. ఆయన ఆకర్షణలో నీకు లోనుగా, ఈ ఆకర్షణ నుంచి నువ్వు బయటపడాలంటే పెద్ద ఆకర్షణ వైపు కృష్ణుడి కథలు చదవండి, కృష్ణుడి యొక్క మహిమల్ని వినండి, కృష్ణుడు చెప్పిన భగవద్గీత వినండి. అప్పుడు ప్రకృతి యొక్క ఆకర్షణ నుంచి నువ్వు బయటపడతావు. ఎంత సీక్రెట్ చెప్పారో చూసారా ఇందులో, చాలా బాగుంది. ఒకసారి చదవండి. మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన మనఃషష్ఠాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. అంటే డివినిటీ ఈజ్ దేర్ బట్ నాట్ మేనిఫెస్ట్. అందరిలో డివినిటీ ఉంది, బట్ ఇట్ ఈస్ నాట్ మేనిఫెస్ట్. ఎందుకని? ప్రకృతి హ్యాజ్ ఎన్వలప్డ్ ఇట్, ప్రకృతి హ్యాజ్ ష్రౌడెడ్ ఇట్, ప్రకృతి హ్యాజ్ క్లౌడెడ్ ఇట్. ఆ ష్రౌడ్ని తీసుకోవాలని ఏం చేయాలని అంటే ప్రకృతిని ఎవరైతే క్రియేట్ చేశారో ఆయన పట్టుకుంటే అయిపోతుంది అన్నమాట. ఎంత బాగా చెప్పారో చూడండి. తర్వాత శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాసయాత్. జీవుడు శరీరము విడిచి వీళ్ళు నూతన శరీరం పొందేటప్పుడు ఏం చేస్తున్నాడంటే ఈ ప్రకృతి కర్షతి అయింది కదా, ఈ ప్రకృతి పట్టుకుంది కదా, ప్రకృతి ద్వారా గుణాల ద్వారా కొన్ని సంస్కారాలు వచ్చినాయి కదా, ఈ సంస్కారాలన్నీ ఎలాగుంటాయని అంటే వాయుర్గంధాని వాసయతి. వాయువు ఎలా గంధాన్ని మోసుకెళ్తుందా వాయువు గంధాన్ని? అక్కడ మంచి పూలు ఉన్నాయనుకుంటే పూల వాసన వస్తుంది, సువాసన అది. అదే ఇంకా అశుద్ధమైంది ఉందనుకోండి దుర్వాసన వస్తుంది. వాయువుకి ఏమీ లేదు, వాయువు ఏది ఉంటే అది మోసుకొస్తుంది. ఈ వెళ్ళిపోయేటప్పుడు నీలో ఒక వాయువు ఉంది, దాన్ని ఏమన్నారు? కారణ శరీరము అన్నారు. మనలో 3 శరీరాలు ఉన్నాయండి, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. స్థూల శరీరం మనకు కనపడేది లంప్ ఆఫ్ ఫ్లెష్, శాక్ ఆఫ్ ఇదంతా ఉంది కదా, ఇది స్థూలం. ఇది సూక్ష్మం ఏంటంటే మనలో ఆలోచించేటటువంటిది మనస్సు, బుద్ధి, చిత్తము. ఇది కారణ శరీరం ఒకటి ఉంది. వీటికి అతీతమైనటువంటిది కూడా ఒకటి లోపల ఒకటి ఉంది. అది ఈ 3 కూడా స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. ఈ కారణ శరీరం స్థూలం సూక్ష్మం ఇక్కడ వదిలేస్తాడు, కారణ శరీరం మాత్రం వెళ్తుందన్నమాట బయటికి. ఆ కారణ శరీరం ఏం చేస్తుందంటే వాయువు ఏ విధంగా అయితే సుగంధాన్ని దుర్గంధాన్ని మోసుకెళ్తుందో, ఈ సుగంధం దుర్గంధం ఏంటి? నువ్వు క్రియేట్ చేసుకున్నది ఈ జన్మలో. అర్థమవుతుందా? పుణ్యఫలాలు, మంచి పనులు చేసావు, గీతాయజ్ఞం చేయించావు, గీత చదివావు, గీత చెప్పావు, ఇంకోళ్ళకి సాయం చేసావు, చెట్లు నాటావు, పరోపకారం చేసావు, ఇతరులకు కష్టపడే వాళ్ళకి సహాయం చేసావు, ఏదో చేసావు, అది సద్గంధం, సద్వాసన. ఎవరికి ఏం పెట్టలేదు, బికారి, లోభి, కబ్జా, ఎవ్రీథింగ్, మన ఎక్స్ట్రా అది పెద్ద లిస్ట్ ఉంది, అది బట్టి దుర్గంధం అనమాట. దాన్ని బట్టి ఏం చేస్తుంది, నెక్స్ట్ వచ్చేటటువంటి బర్త్ ఏమవుతుంది అది డిటర్మిన్ చేస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. సీక్రెట్ చెప్పేసరి చూసారా? కాబట్టి ఏం చేయాలి, మనం ఎప్పుడు మంచి పనులు చేయాలి, మంచి మాటలను మాట్లాడాలి, పరోపకారం చేయాలి అనేటటువంటి. ఇక్కడ ఏం చెప్పి శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వర. ఉత్క్రామ అంటే వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తుంది, గృహీత్వైతాని సంయాతి, తీసుకొని వెళ్తుంది. వాయుర్గంధ ఎగ్జాంపుల్ ఏంటంటే వాయువు గంధాలను ఎలా మోసుకెళ్తుందో ఈ సటిల్ ఇంప్రెషన్స్ దే విల్ బి క్యారీడ్ ఫార్వర్డ్ అనమాట. బ్రాట్ ఫార్వర్డ్ అంటాడు కదా, ఈ బుక్ అయిపోయింది అనుకోండి, అకౌంట్ బ్రాట్ ఫార్వర్డ్ అంటే బిఎఫ్ అంటాడు, అలా బిఎఫ్ అవుతుంది అనమాట. బిఎఫ్ వెళ్ళి వాడు ఇంకా అలాగ యోనుల్లో పడి కొట్టుకుంటా ఉంటాడు. గీత పట్టుకున్నాడు, లేకపోతే ఒక గురువుని ఆశ్రయించాడు, ఎప్పుడైనా ఒక నియమబద్ధమైనటువంటి మార్గంలో ఉన్నాడు, రామకోటి రాశారు, లేదా రామాయణం చదువుకున్నారు, ఆ మాటల్లో కొద్దిగా ఆత్మస్థిత, ఆత్మతో దాన్ని అనుసంధానం చేసుకున్నారు, చక్కగా కాలం గడిపారు. సద్వాసన ఇంకా ఫైనర్.
ఆఖరికి ఏంటంటే ఇప్పుడు రమణ మహర్షి గారు, వివేకానంద స్వామి అలాగ మంచి సుగంధాలతో వెళ్ళిన వాళ్ళు ఇంకా వాళ్ళకి ఏంటంటే ఇంకా దే రీచ్ ది ఫైనల్ డెస్టినేషన్ అనమాట. చెప్తూ శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే. చెవు, కన్ను, చర్మము, నాలుక, ముక్కు అంటే జ్ఞానేంద్రియాలు అన్నమాట. ఇవి మనస్సుని ఆశ్రయించి శబ్దాది విషయాల్ని అనుభవిస్తూ ఉంటాయి. అవి అనుభవించి ఆ ఇంప్రెషన్స్ని వదిలి ఏం చేస్తాయి, ఆఖరికి వాటిని తీసుకొని వెళ్తారు అని చెప్పి 10వ శ్లోకంలో దానికి మనకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత ఆయన యొక్క గొప్ప విషయాన్ని ఇంకోటి చెప్తున్నారు మనకి. ఇప్పుడు ఎన్వైరన్మెంటలిస్ట్ చెప్తున్నారు కదా వాళ్ళు, 13వ శ్లోకం గామా విశ్యచ భూతాని ధారయామ్యహమోజసా ఉష్ణామి చౌషధీ సర్వా సోమో భూత్వా రసాత్మకః. నేను సూర్యుడిలో తేజస్సుని ఇచ్చింది నేనే, చంద్రుడిలో ప్రకాశాన్ని ఇచ్చినటువంటిది నేనే, అగ్నియందు తేజస్సుని ఇచ్చింది నేనే అని చెప్తూ భూమిలో ప్రవేశించి ప్రాణికోట్లను ధరించేది కూడా నేనే అన్నాడు. గామ్ అంటే భూమి అని అర్థం అండి. గామావిశ్యచ భూమిలో ప్రవేశించి మన తాతల ముత్తాతల దగ్గర నుంచి సేద్యం చేస్తూనే ఉన్నారు, అన్నీ పండుతూనే ఉన్నాయి, ఇంకా ఆ పండించే శక్తి ఎవరని అంటే పరమాత్మ అనమాట. అది గుర్తించాలి మనం. అందుకని మనం ఏం చేయాలి, పరమాత్మగా భావించి భూమిని కూడా దానికి ఇచ్చేటటువంటి మర్యాదను మనం కాపాడాలి. గామావిశ్యచ భూతాని ధారయామ్యహ ధరిస్తున్నా నేను, ఓజసా దానికి కావాల్సిన ఓజోశక్తిని నేను ఇస్తున్నాను, పుష్ణామి చౌషధీ సర్వా సోమో భూత్వా రసాత్మక సమస్తమైనటువంటి ఓషధుల్ని ధాన్యాల్ని, ప్రతి పంట ఓషధే అన్నీ కూడా అన్ని సస్యశ్యామలం చేసి పుష్ణామి పోషించేటటువంటి శక్తిని నేను అంటున్నాడు. అంటే మనం భూమాతను చూస్తే ఆ భూమాతలో ఈ యొక్క భరించేటటువంటి శక్తి, పండించేటటువంటి శక్తి అంటే శ్రీకృష్ణ పరమాత్మ శక్తి అక్కడుంది చూసారా. అంటే భగవంతుడు సర్వవ్యాపి అని చెప్పేటటువంటి ఆయనే చెప్పుకుంటున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, అరే బాబు ఇవన్నీ వదిలేసాయి, బయట చూడకు, నువ్వు ఆ టైంకి ఆకలి అవుతుంది కదా, ఆకలి అయ్యేటటువంటి ఆ మండే అగ్ని నేనే పో అన్నాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. వైశ్వానర అగ్ని రూపములో అన్ని దేహాల్ని ఆశ్రయించి అన్నాన్ని పచనం చేసేది నేనే అంటున్నాడు. అంటే జఠరాగ్ని మన లోపల ఉందే, అది కూడా నా యొక్క శక్తే అని చెప్తున్నాను. అందుకే మనం ఏం చేయాలంటే భోజనం చేసేటప్పుడు ఈ శ్లోకం చదువుతారు, ఆశ్రమాల్లో మఠాల్లో ఇది చదువుతారు. మీరు కూడా రేపటి నుంచి ఈ శ్లోకం టిక్ చేసుకొని భోజనం పెట్టుకున్న తర్వాత నమస్కారం చేసి ఈ శ్లోకం చదువుకోవచ్చు. ఒకసారి చెప్పండి, అహం వైశ్వానరో భూత్వా ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. 4 రకాలైనటువంటి భోజనాన్ని నేను పచనం చేస్తానంటున్నాను. 4 రకాలంటే భక్ష్యము, భోజ్యము, లేహ్యము, చోష్యము. బుర్రుమని తాగేసేదేమో చోష్యం, కరకర వడియాలు అప్పడాలు నవ్వులతో కదా అలాగే మెత్తగా ఉండేది భక్ష్యం అన్నమాట. భోజ్యం అంటే 4 రకాల వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ నువ్వు ఏం తీసుకుంటున్నావో, ఏది తీసుకున్నా దాన్ని డైజెస్ట్ చేసేటటువంటి వైశ్వానర అగ్ని నేనే అని చెప్తున్నారు. కాబట్టి స్వామి, నా వైశ్వానర అగ్ని రూపంలో ఉన్న నీకు నేను ఆహుతిగా నా ఆహారాన్ని ఇస్తున్నాను. అందుకే ఆహారము తీసుకునేటప్పుడు సైలెంట్గా ఉండాలి, మాట్లాడకూడదు, కోపం తెచ్చుకోకూడదు. అది భగవంతుడికి లోపల ఒక యజ్ఞస్వరూపం, నీకు లోపల ఒక యజ్ఞం జరుగుతోంది. ఆ యజ్ఞం కసేపే బయట జరిగేది. నీ యజ్ఞం రిపీటెడ్గా పుట్టిన దగ్గర నుంచి వచ్చేదాకా లోపల యజ్ఞం కూడా ఒకటి పెట్టేశాడు దేవుడిని. వేస్తున్నాం మనం, వేయడమే సమిధల్లాగా వేస్తున్నావు. అయితే నువ్వు సరైనది వేస్తున్నావా చూసారా, అదే అంతా ఆయనకి ఇస్తున్నావు నువ్వు. కాబట్టి
అంటే నీ యొక్క ఆహార ధర్మాల్ని నీ యొక్క అలవాట్లను బట్టి నువ్వు ఏది చేసినా భగవంతుడికి అర్పిస్తున్నాను అనేటువంటి భావనతో చెయ్యి. ఆలోచనలు మంచి పెట్టుకో. స్నానేచ భోజనే హోమే జపే మౌనం సమాశ్రయేత్ అన్నారు పెద్దలు. స్నానం చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, హోమం చేసేటప్పుడు, జపం చేసేటప్పుడు మాట్లాడకూడదు. చూసారా, నేను జపం చేస్తున్నాను అన్నీ చేస్తుంటాడు, నోటితో చేయడు, చేతి కడుతూ అంటే ఫ్యాన్ తీసేయి, ఇది చేయి, వెళ్ళిపోయాడా, పాల ప్యాకెట్ పడిందా, తలుపేసేయి, ఆపేయి అంటే ఇవన్నీ జపం మళ్ళీ ఇక్కడ తిరుగుతూనే ఉంటుంది. ఇవి పనికిరావు, ఇది వాళ్ళంతా ట్రాష్ అని చెప్తున్నాడు. స్నానేచ భోజనే హోమే జపే మౌనం సమాశ్రయేత్. మౌనంతో చేయాలి, మౌనంగా ఉండాలి. ఇప్పుడు చెప్పాలి ఆ టైంలో. ఏరోప్లేన్ మోడ్ పెట్టు, అది కూడా చేతకపోతే అసలు ఫోన్ లేదనుకొని మర్చిపో, అవతల రూమ్లో పడాయి. ఇది 8 to 8:30 నేను కూర్చున్నాను అంతే. ఇంట్లో ఫ్యామిలీకి కూడా చెప్పాలి, మీరు అప్పుడేమీ అనుకోకండి, నేనేమి అయిపోను, ఈ అరగంటలో నాకేం ప్రాబ్లం రాదు, ఎవరు మాట్లాడకండి, నేను ఉంటాను, మీరు మాట్లాడుకుంటున్నాను. సో ఆర్ యూ మెయింటైనింగ్ దట్ రెగ్యులేషన్, సెల్ఫ్ రెగ్యులేషన్ చెప్తున్నారు. చెప్తూ ఇంకేమన్నారంటే 15వ శ్లోకం, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం. అసలు సీక్రెట్ ఇక్కడ రివీల్ చేశారు. వేదములచే తెలియబడేవాడిని నేనే. నువ్వు వేదం చదవడం కాదు, వేదాలచే తెలియబడేవాడినే పట్టుకో. ఊరికే ఇల్లు ఎన్ని రూములు ఉన్నాయి అది కాదు, అసలు ఓనర్నే పట్టుకో. ఎంత బాగా చెప్తున్నాడు. వేదములచే తెలియబడేవాడినే నన్ను పట్టుకో. నన్ను పట్టుకోవాలంటే ఏం చేయాలి? అదిగో శ్రవణం మననం నిధిధ్యాసితవ్యం. ఆత్మస్థితిలో నువ్వు ఉన్నావా లేదా, సమర్పణ భావంతో నీవు జీవించు అని చెప్పు. ఇక్కడ ఇంకేం చెప్తున్నారంటే తెలివి, జ్ఞాపక శక్తి, మరుపు అంటే మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ. తెలివి, జ్ఞాపక శక్తి, మరుపు నా వల్లనే కలుగుతున్నాయి. ఇదేంటి సార్, భగవంతుడు మర్చిపోయేలాగా చేయడం ఏంటి? కొన్ని విషయాలు మనం మర్చిపోలేకపోతే జీవించలేము కదా. మన తల్లిదండ్రులు మనల్ని ఎంతో ప్రేమగా పెంచారు, చేశారు. ఒక 11 రోజులు తర్వాత సంవత్సరికం అది అయిన తర్వాత నెమ్మదిగా టైంలో ఏముందంటే మర్చిపోతాం. అప్పుడప్పుడు ఫోటో చూసి నాన్నగారు అప్పుడు ఉండేవాడు, అప్పుడున్న ఇంటెన్సిటీ ఇప్పుడు తగ్గిపోయింది. అంటే మరుపు కూడా లేకపోతే జీవించడం కష్టం. అందుకని జ్ఞానపశక్తిని ఇచ్చేది నేనే, తెలివిని ఇచ్చేది నేనే, మరిచేటటువంటి శక్తిని కూడా ఇచ్చేటటువంటిది నేనే అని ఆయన చెప్తున్నారు. చెప్తూ ఆ విధంగా క్షర అక్షర స్వరూపాన్ని గురించి చెప్తూ 18వ శ్లోకం, యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమ. నేను అక్షరస్వరూపుణ్ణి, ఉత్తముణ్ణి. అందుకనే ఇక్కడ పురుషోత్తమ అన్న మాట వాడారు. ఈ అధ్యాయం యొక్క టైటిలే పురుషోత్తముడు. అంటే నేను క్షరస్వరూపుడి కన్నా మించినటువంటి వాడిని, జీవుడి కంటే శ్రేష్ఠుణ్ణి. ప్రపంచమునందు వేదమునందు నన్ను పురుషోత్తముడని పెట్టారు అని అంటున్నారు. అందుకని పురుషోత్తముడు ఆయన. అంటే ప్రపంచం కన్నా, అంటే క్రియేషన్ కన్నా క్రియేటర్ గొప్పవాడు కదా. క్రియేషన్ కన్నా ఇప్పుడు పొలం ఉందనుకోండి, పొలం ఓనర్ గొప్పవాడు. అవసరమైతే పొలం పోయినా ఇంకో పొలం కొనగలడు. అసలు ఓనరే లేడు అనుకోండి, పొలం ఉన్న ఉపయోగం ఏముంది? అది చెప్తున్నారన్నమాట. పురుషోత్తముడిని నేను, వీటన్నిటికీ ఐఎమ్ బియాండ్ ఆల్ దిస్ అని చెప్పి ఈ ప్రకారముగా నన్ను ఎవడు తెలుసుకుంటాడో వాడు అన్నీ తెలుసుకున్నవాడు అవుతున్నాడు అంటున్నాడు. సరే, నారదుడు సనక మహర్షి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు ఒకసారి, నాకు అన్నీ చదివేశాను, అందరి మునుల దగ్గర అన్ని సేవలు చేసి అన్నీ నేను తెలుసుకున్నాను నేను, కానీ నాకు ఇంకా ఆత్మకు శాంతిగా అది ఏంటో తెలియడం లేదు, ఏదో లోటు ఉంది, లేమి, నేను సమ్ డెఫిషియన్సీ ఐఎమ్ ఎన్కౌంటరింగ్. నేను కూర్చుని ఏదో పోగొట్టుకున్నాను. ఇవి అసలు ఏం చదివామంటే, నేను జ్యోతిష్యం చదివాను, నిరుక్తం చదివాను, ఛందస్సు చదివాను, పూర్వమీమాంస చదివాను, అది చదివాను, ఇది చదివాను, అన్నీ చదివాను,
చతుషష్ఠి కళల గురించి తెలుసుకున్నాను. అదే పొరపాటు నువ్వు చేసిన, అసలైంది వదిలేసి అన్నీ తెలుసుకున్నావు నువ్వు పో అని అప్పుడు మొదలు పెడతాడనమాట సనత్ కుమారుడు. ఏమిటి? ఆత్మవిద్యని చెప్తాడనమాట. ఇది తెలుసుకుంటే సమస్తము తెలియబడినట్టు. చదివించిరి నన్ను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రములెల్లన్ నే చదివినవి పెక్కులు గలవు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. చదువులలో మర్మం ఏంటంటే హరి సర్వవ్యాపకుడు, అందరిలోనూ అంశరూపంలో ఉన్నాడు అనేటటువంటిది నేను తెలుసుకుంటే చాలా అన్నీ తెలిసినట్టే. అది చెప్తున్నారు. యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత. సర్వ విధాలా నన్ను భజిస్తుంటాడు అతను. ఎందుకంటే యో మామేవం అసమ్మూఢో, ఎవడైతే అసమ్మూఢో మూఢుడు కానటువంటి వాడు. ఎందుకని? జానాతి అంటే తెలుసుకోవడం, జానాతి పురుషోత్తమం. నన్ను పురుషోత్తముగా తెలుసుకొని అతను ఏం చేస్తున్నాడు? సర్వభావేన, అన్ని భావాల్లో, అన్ని సిచ్యుయేషన్స్లో కూడా నన్ను సమర్పణ భావంతో నన్ను గుర్తుంచుకుంటున్నాడు, అతను నన్ను పొందుతాడు అంటున్నాడు. అంటే పురుషోత్తమ ప్రాప్తి చెప్పారు. పురుషోత్తముడు 18వ శ్లోకంలో చెప్పుకొని నేను ప్రకృతికి జగత్తుకి అతీతము పురుషోత్తముడు అని చెప్పి 19వ శ్లోకంలో పురుషోత్తమ ప్రాప్తి ఎలా పొందవచ్చో చెప్పారనమాట. నన్ను పురుషోత్తమునిగా ఎరిగి, అంటే సమస్తము వ్యాపించి, ఇందా చెప్పారు భూమిలో ఉన్నాను, చంద్రుల్లో వెలుగులో ఉన్నాను, నీ హృదయాల్లోనే ఉన్నాను, నేను జ్ఞాపక శక్తిగా ఉన్నాను, ఈ శక్తిగా ఉన్నాను అని అన్నీ చెప్పారు కదా. అలాగే ఎవడైతే తెలుసుకుంటున్నాడో ఆ సమస్తము తెలుసుకున్నటువంటి వాడు అవుతాడు, వాడు నా యొక్క ప్రాప్తిని పొందుతాడు అనేటటువంటిది 19వ శ్లోకంలో చెప్తూ 20వ శ్లోకంలో ఇది చాలా హయ్యెస్ట్ సీక్రెట్ అయ్యా అని చెప్తున్నారు. గుహ్యము అంటే సీక్రెట్ అనమాట. ఇతి అంటే ఇది. ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. భారత అన్నాడు అర్జునుడిని. ఏమన్నారు? భారత అన్నాడు. అదేంటి సార్, భారతం పుస్తకం కదా భారత అని అంటే భరత వంశమును చెందినటువంటి వాడు. అసలు భా అంటే ఏంటంటే వెలుగు అని అర్థం. ఏంటండి? వెలుగు. భాస్కరుడు వెలుగు. రా తి రా తా అంటే వెలుగులో ఆనందించేవాడు భారతీయుడు. ఎంత బాగుంది భారతీయ, మనందరం భారతీయులు అంటే అది అన్నమాట. ఏ వెలుగులో? ట్యూబ్లైట్ వెలుగులో కాదు, పరమాత్మ వెలుగులో, ఆధ్యాత్మ జ్ఞాన వెలుగులో ఆనందించేవాళ్ళు భారతీయులు. దట్ ఈస్ ద డెఫినేషన్. ఊరికే భారతీయులం కాదు. దీన్ని ఈ యొక్క జ్ఞానంలో నువ్వు ఆనందిస్తున్నావా అప్పుడు భారతీయుడివి. అది అందుకనే భారత, ఈ జ్ఞానంలో నువ్వు ఆనందిస్తున్నావు కనుక ఓ భారత అర్జున అన్నాడు. ఏం చెప్పాడు? ఇది అతి రహస్యమైనటువంటి ఈ శాస్త్రాన్ని నీకు చెప్పి, ఇది గుహ్యతమం శాస్త్రం, ఇది శాస్త్రం అంటున్నారు. భగవద్గీత ఇది శాస్త్రం. శాస్త్రం చెప్పింది మనం పాటించాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యవ్యవస్థితో. ఈ కార్యం చేయడం, అకార్యం చేయకుండా ఉండడం శాస్త్రమే నీకు ప్రమాణం. ఏది చేయాలి, ఏది చేయకూడదన్నది ఆ శాస్త్రాన్ని అతి గుహ్యమైనటువంటి నువ్వు. కాబట్టి దీన్ని తెలుసుకో, బుద్ధ్యా తెలుసుకోండి. సరస్వతి గ్రంథాలయంలోకి వచ్చి భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ ఏమి చెప్పిస్తున్నాడు అని అంటే ఇది తెలుసుకోండి అని చెప్తోంది అనమాట. ఎవరో ఒక్కళ్ళు తెలుసుకున్నా చాలు. ఇది బుద్ధ్యా, ఇది తెలుసుకొని అప్పుడు ఏమవుతుంది? బెనిఫిట్ ఏంటి? వాడు జ్ఞానవంతుడు అవుతాడు. కృతకృత్య అన్నమాట వాడాడు. కృతకృత్య అంటే చేయవలసినది చేసినవాడు అని అర్థం. ఏమంటే మా అమ్మాయి పెళ్లి చేశానండి, కృతకృత్యులు అయ్యారండి మీరంటాడు. అమ్మాయి పెళ్లి చేశాడు ఆయన గృహస్థుగా, అంటే చేయవలసిన పని. అకృతకృత్యుడు కాదు, కృతకృత్యుడు అనమాట. అంటే దానికి ఏమన్నారంటే స్వామి రంగనాథన్ అన్న అచీవింగ్ వాట్ ఆట్ టు బి అచీవ్డ్ అన్నాడు. ఎంత బాగా చెప్పారు చూడండి ఆయన. అసలు ఇంగ్లీషు ఆయన ట్రాన్స్లేషన్ చదువుతుంటే అనిపిస్తుంది ఇంత బాగా చెప్పొచ్చా జటిలమైనటువంటి.
అచీవింగ్ వాట్ ఆట్ టు బి అచీవ్డ్. నువ్వు ఏది చేయాలో అది చేసిన వాడివి అవుతావు అన్నాడు. బాగా ఒక బీరువా నిండా బట్టలు, కంఠం నిండా ఆభరణాలు, బోర్డు ప్రాపర్టీలు, అవే సరే, అసలు చేయవలసింది ఉంది, కృతకృత్యుడివి కాను. నువ్వు మనిషిగా 4వ ధర్మం అయినటువంటి పురుషార్థాన్ని నువ్వు చెయ్యి అని చెప్తూ శ్రీకృష్ణ పరమాత్మ ఈ అతి రహస్యమైనటువంటి శాస్త్రాన్ని అర్జునుడికి రివీల్ చేశారు. రివీల్ చేస్తే వ్యాసుల వారు ఏం చేశారనంటే ఇది అట్లా ఉండిపోకూడదని మహాభారతంలో భీష్మ పర్వంలో దాన్ని పెట్టారు. అయితే అలా ఉండిపోయింది. మహాభారతం అంతా కథ, ద్రౌపది కథ, అర్జునుడి కథ, వాడెవడిని చంపాడు, వీడెవడిని చంపాడు, ఆ కథ అమ్మటి పడిపోతున్నారు. ఎవడు దీన్ని పట్టుకున్నవాడు లేడు. ఆది శంకరాచార్యులు వారు ఏం చేశారంటే ఇంత గొప్ప జ్ఞానం వ్యాసుల వారు అంటే ఏమిటంటే మైనర్, ఇప్పుడు బంగారం ఉందనుకోండి, దాన్ని తవ్వాలి కదా, దాన్ని తవ్వి లోపల ఉందేంటో చూడాలి. శంకరాచార్యులు వారు ఏం చేశారంటే అది తవ్వి తీసి దానికి భాష్యం రాసి ఆడవాళ్ళు మగవాళ్ళు వర్ణభేదం లేకుండా ప్రతి వాళ్ళు కూడా చదువుకోవచ్చు అని అనౌన్స్ చేశారు. అప్పటి నుంచే గీత ప్రచారంలోకి వచ్చింది. అందుకే శంకర వాళ్ళని ఏమన్నారు, జగద్గురువు అని అన్నారు అన్నమాట. ఏమన్నారు? జగద్గురు. సదాశివ సమారంభాం, చెప్పండి, శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. పరంపర, దట్ సక్సెషన్, దట్ లీనేజ్, దట్ హ్యాస్ టు బి క్యారీడ్ ఆన్. అలా చేస్తూ 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 ఎక్కడో నైమిసారణ్యంలో సూతుడు సౌనకాదులకు చెప్పింది, వ్యాసుల వారు ఆయనకి చెప్పింది, పరీక్షిత్కి శుకుడు చెప్పింది, ఆ లైనేజ్ కంటిన్యూ అవుతుంది. మీరు కూడా సరస్వతి గ్రంథాలయం వాళ్ళు అది కంటిన్యూ చేస్తున్నది. పరంపర మనం చేసుకోకపోతే ఎవడు రక్షించాలి దీన్ని? మనం ఎవడో ఒకళ్ళని. ఓం ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమ ప్రాప్తి యోగో నామ పంచదశోధ్యాయః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరే రామ హరే రామ చైతన్య మహాప్రభు ఇది పట్టుకొని ఆసేతు హిమాచల్ పర్యంతం తిరిగి కాశీ అన్ని పట్టణాలు ఊళ్ళల్లో వాళ్ళు ఎమ్మడే వెళ్ళిపోయారంట ఆయన. హరే కృష్ణ హరే కృష్ణ. స్వామి ప్రభుపాద అయితే ఇస్కాన్ సొసైటీ స్టార్ట్ చేయడానికి హరే రామ ఇదే నాకు ఇంత 10,000 ఎకరాలు అమెరికాలో ఒక అతను ఇచ్చేసాడు డొనేషన్, అన్నీ వచ్చేసినాయి. కానీ అసలైనటువంటి అది భగవన్ నామాన్ని మనం హృదయంలో ఎప్పుడు కూడా నింపుకుంటూ పరమశాంతిని మనం పొందవచ్చు. భగవద్గీతలోకి వెళితే ఏదో ఒక శ్లోకం మనకి ఏదో ఒక సందేశాన్ని ఇస్తుంటుంది. ఆ సందేశాన్ని మనం స్వీకరిస్తూ మనం ఈ మార్గంలో ఉండాలని మీ అందరికీ విన్నవిస్తూ ఈరోజు ఉపన్యాసం కూడా మీ హృదయంలో ఉన్న వాసుదేవుని అంశకి ప్రసాదంగా సమర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు